మహాగణుడు మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామమును స్తుతించి ఆరాధించడానికి మనకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి చక్కని తరుణమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ షలోం. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆయన నామమును మహింపరచుకుని మన జీవితాల్లో ఆయన యొక్క సమాధానమును, ఆయన యొక్క శాంతిని మన హృదయాల్లో నింపి తన పరిశుద్ధాత్మ చేత మనలందరినీ కూడా ఆదరించి బలపరచునుగాక. మరి ఎంతో సంతోషం. మరి ఈ విధంగా మరొక వారం తర్వాత మిమ్మల్ని చూడటం, ఈ మధ్యలో మిమ్మల్ని గురించి, మీ యొక్క ప్రతి అవసరతను గురించి దేవుని యొక్క సన్నిధిలో మానక ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని అద్భుతమైన రీతిలో కాపాడుచు ఇటువంటి ఉపద్రవములో కూడా భయంకరమైనటువంటి మరి హోరు గాలి తుఫాను వంటి ఈ ప్రళయంలో దేవుడు మనలందరినీ సురక్షితంగా తాను చెప్పినటువంటి వాగ్దానాల ప్రకారంగా మనలను భద్రపరుచుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యందు విశ్వసించి ఆయన పైన ఆధారపడేటువంటి వారికి ఆయన రక్షణాధారమైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఎంతోమంది ఈ దినాల్ని చూడలేక మన మధ్యలో నుండి గతించిపోతూ ఉన్నారు. ఎంతో దుఃఖకరం, బహు విచారకరం. ఎంతోమంది తమ ప్రియులను, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి విషాదాల్లో ఉంటున్నారు. వారందరినీ దేవుడు ఓదార్చాలి, ఆదరించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఇటువంటి సంకట పరిస్థితులలో దేవునిని ఆరాధించి మనము ధైర్యం పొందుకుని అనేక మందికి ఈ ధైర్యాన్ని, ఈ యొక్క శక్తిని దేవుడు అనుగ్రహించేటువంటి ఈ బలమును అనేక మందికి మనం కూడా అందించడం మన యొక్క కర్తవ్యమైనది. మరి ఈ పరిశుద్ధ దినమున మనందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం. బహు సంతోషం. మీ కుటుంబ సభ్యులతో కూడా మీరున్నటువంటి పరిస్థితి ఏదైనా, ప్రాంతం ఏదైనా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో అందరూ ఆరాధనలో సిద్ధపడి ప్రభు సన్నిధికి మనము పరిశుద్ధ అలంకృతులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం. మన ప్రభువుని ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, రక్షణాధారమైనటువంటి మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి వచ్చి మేమందరము మీ ఉన్నతమైనటువంటి నామమును స్తుతించి ఆరాధించటానికి, నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా అబ్బా, తండ్రి, నాయన అని మొర్ర పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి దత్తపుత్రాత్మను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయనా, ఈ యొక్క దినమును మేమందరము తండ్రి ఏకాత్మతో, ఏక మనసుతో, ఏక తాత్పర్యముతో మీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలను ఆలకించి మా స్తుతి ఆరాధనను గైకొనమని ప్రార్థిస్తున్నాము. నాయన, దావీదు ఏ విధంగా నిన్ను స్తుతించి ఆరాధించాడో అదేవిధంగా మేము కూడా నాయన ఆత్మతోనూ సత్యంతోనూ తంబూర సితార స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల నైన సితారాతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుచూ ఉండగా మా స్తుతులపైన ఆసీనుడై ఉండి అపవాది యొక్క దుర్గములను లయపరచమని ప్రార్థిస్తున్నాము. బలహీనులైనటువంటి వారికి వారి యొక్క బలహీనతలో నీ శక్తిని, నీ బలమును పరిపూర్ణంగా నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ప్రభువా నీ యొక్క బాహుబలము చేత వారిని బలపరచండి, మీ శక్తి చేత వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, పాటలు పాడుచున్నప్పుడు, ఆరాధన చేయుచున్నప్పుడు, వాక్య పరిచర్యందు మీ సహాయమును మాకిచ్చి మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించి సమస్తమును మీ నామ మహిమార్థమై జరిగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాలు ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆశీర్వదించబడాలి. ఎంతోమంది నీ యొక్క కృపను అనుభవించాలి, నీ మంచితనమును అనుభవించాలి, నీ దయాళత్వమును, నీ దీర్ఘశాంతమును, నీ యొక్క కృపా సమృద్ధిని ప్రతి బిడ్డ వారి జీవితంలో అనుభవించాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ కొదువుతోనైనా ఒకవేళ మీ పాదములు చెంతుండి విచారంతో ఉంటే వారి విచారవదనమును ప్రభువా తొలగించి వారి హృదయమును సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం. నిన్ను వెదుకు వారికి నూతన బలం ఉన్నది నాయన. నీ తట్టు చూసిన వారికి వెలుగు కలుగుతుంది కనుక నాయన, అటువంటి వెలుగు ప్రతి బిడ్డ మీద ప్రకాశింపచేయండి. నీ ఆత్మ ప్రతి బిడ్డ మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన పిరికితనమును, అవిశ్వాసమును యేసు నామములో లయపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ఆరాధన ద్వారా నీ బిడ్డలు గొప్ప శక్తి పొందుకుని ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఎదురించి నిలబడటకు నాయన శక్తిమంతులుగా చేయమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం.
స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరేదము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదము అనేటువంటి పాట పాడుకుందాం. ఈ పాట అందరికీ వచ్చిన పాటే. మనం కలిసి పాడుతూ దేవుని స్తుతులతోనూ ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ దేవునికి అధిక స్తోత్రాన్ని అర్పిద్దాం. Glory, hallelujah. స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరదము, ఆత్మతో సత్యముతో ఆరాధించదము. స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరదము, ఆత్మతో సత్యముతో ఆరాధించదము. బల శౌర్యము గల దేవుడు, అధిక స్తోత్రమునకు అర్హుడు. స్వరూపుడా బల శౌర్యములు నీవేగా, అధిక స్తోత్రమునకు అర్హుడవు నీవేగా. ప్రేమ స్వరూపుడా బల శౌర్యములు నీవేగా, అధిక స్తోత్రమునకు అర్హుడవు నీవేగా. భూలోకమంతట నీ మహిమ నిండి ఉండెనుగా, భూలోకమంతట నీ మహిమ నిండి ఉండెనుగా. ప్రకృతి ఆయన సన్నిధిలో సంతసించుతున్నది. ఆయన కృప ఆకాశము కంటే ఉన్నతమైనదిగా ఉన్నది. హల్లెలూయా. జీవనదులన్నీయు చప్పట్లు కొట్టుచున్నవి, పర్వత శిఖరములు సంతసించుచున్నవి. జీవనదులన్నీయు చప్పట్లు కొట్టుచున్నవి, పర్వత శిఖరములు సంతసించుచున్నవి. ఆకాశము కన్న నీ కృప ఉన్నతమైనదిగా, ఆకాశము కన్న నీ కృప ఉన్నతమైనదిగా.
పరిమళ తైలము నీ నామ ప్రభావము ఆకర్షించి యేసు నీ చెంతకు నన్ను పరిమళ తైలము నీ నామ ప్రభావము ఆకర్షించితి యేసు నీ చెంతకు నన్ను అగాధ జలములు నీ ప్రేమను ఆర్పజాలకుగా అగాధ జలములు నీ ప్రేమను ఆర్పజాలకుగా సుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిజం, ప్రేమ స్వరూపుడు, బలశౌర్యము గల దేవుడు. ఆయన నామము పరిమళ తైలముతో సమానము. అది పరలోకము నుండి పోయబడినటువంటి సువాసన భరితమైన నామము, పాపిని పరిశుద్ధునిగా చేసినటువంటి నామము, తండ్రి యొద్దకు మనలను ఆకర్షించి మనలను స్వీకరించి సంరక్షించినటువంటి గొప్ప శ్రేష్టనామము యేసునామం. ఆ నామమును బట్టి నిజంగా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామమును కీర్తించి కొనియాడాలి. భూలోకమంతటా ఆయన నామం మహిమ గలది కనుక ఆయన మహిమను కొనియాడటం మన యొక్క జీవిత ధ్యేయం. మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ ఇన్ హిమ్. మానవుని జీవిత ధ్యేయం ఏంటంటే దేవుని యొక్క మహిమను ప్రచురించటం, ఆయన యందు సంతోషించటం, ఆయనను బట్టి తృప్తి చెందటం కదా. మనకు ఆయన ఉన్నాడనే తృప్తి ఈ లోకంలో ఉన్నది. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా అశాశ్వతమని అందరికీ బోధపరచబడింది. పరిస్థితులు అన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, ఈ లోకంలో మనం నేటి వరకు మనకు ఆధారం అనుకున్నవన్నీ కూడా నిజంగా మనకు ఆధారాలు కావు. దేవుడే మనకు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు గ్రహించుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మన దేవునిని మనం కొనియాడుకుంటూ ఈ ఆపత్కాలంలో ఆయన యొక్క సహాయం ద్వారా ఈ యొక్క వరదల్లాంటి ఈ సమస్యలను దాటుకుని మనం వెళ్దాం. సన్నుతించి పాడెదను, నీ మహిమను కొనియాడెదను. శ్రీమంతుడా షాలేము రాజా, మహిమ ఘనత నీకే నీకే అని ఈ పాట పాడుకుందాం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన వాక్యంలో వెలుగున్నది, ఆయన మీద ఆనుకున్న వారికి శాంతి లభిస్తుంది. ఈ పాట మనందరం పాడదాం. Hallelujah. Glory to God. Let us give praise to the Lord. Let us sing and make a joyful shout unto the Lord. All the nations, let us clap. Let us rejoice. Because of the Lord is great. సన్నుతించి పాడెదను, నీ మహిమను కొనియాడెదను. సన్నుతించి పాడెదను, నీ మహిమను కొనియాడెదను. శ్రీమంతుడా షాలేము రాజా, శ్రీమంతుడా షాలేము రాజా, మహిమా
ఘనత నీకే నీకే మహిమా ఘనత నీకే నీకే సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను Praise and lift the name of the Lord, who is the King of the kings and the Lord of the lords. His name is holy. నీ సన్నిధిలో సంతోషం కలదు నీ వాక్యమే నా జీవపు వెలుగు నీ సన్నిధిలో సంతోషం కలదు నీ వాక్యమే నా జీవపు వెలుగు నీపైన అనుగుణిన సంపూర్ణ శాంతి నీపైన అనుగుణిన సంపూర్ణ శాంతి ఇచ్చెదవు నీవు నాకు ప్రియతమా ఇచ్చెదవు నీవు నాకు ప్రియతమా సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను Let everyone sing a joyful song unto the Lord, for he is ruling above all the nations. He is mighty, he is wonderful, he is the great counselor. There is none like him in the world. ఈ లోకములో నీ సాటి ఎవరు నీ యందు కలవు సర్వ సంపదలు ఈ లోకములో నీ సాటి ఎవరు నీ యందు కలవు సర్వ సంపదలు నా ప్రాణనేస్తమా నన్ను ఆదరించుమా నా ప్రాణనేస్తమా నన్ను ఆదరించుమా అనుదినము నీ కృపలో ప్రియతమా అనుదినము నీ కృపలో ప్రియతమా సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఎన్ని శోధనలు ఎదురైనా ఆయన మనల్ని నడిపిస్తాడు. శోధనలెన్నో కలిగినను నిన్ను చూచి నేను సాగెదను శోధనలెన్నో కలిగినను నిన్ను చూచి నేను సాగెదను నీ రెక్కల చాటునా నీదు గుడారములోనే నీ రెక్కల చాటునా నీదు గుడారములోనే జీవింతును నే సదా ప్రియతమా జీవింతును నే సదా ప్రియతమా సన్నుతించి పాడెదను నీ మహిమను పాడెదను సన్నుతించి పాడెదను నీ మహిమను కొనియాడెదను శ్రీమంతుడా శాలేము రాజా శ్రీమంతుడా శాలేము రాజా మహిమా
మహిమా ఘనత నీకే నీకే మహిమా ఘనత నీకే నీకే. Hallelujah. The glory and the honor belongs to the Lord forever. Amen. నిజంగా మహిమ ప్రభావం, ఆయన నామము ఎంత మహిమ గలది, ప్రభావం గలది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఘనత అనేది ఉంటుంది. ఒక గొప్ప సంగీతకారునికి అతనుకున్న సంగీత నైపుణ్యాన్ని బట్టి అతనికి ఒక ఘనత ఉంటుంది. అలాగే ఒక మంచి ఇంజనీర్కి అతనుకున్నటువంటి నైపుణ్యమును బట్టి అతనికి ఒక ఘనత ఉంటుంది. ఒక రాజకీయవేత్తకు అతనికి ఒక ఘనత ఉంటుంది. ప్రతి మనిషికి ఒక మంచి పేరు అనేది ఉంటుంది. ఆ పేరే అతనికి ఘనత. మరి ఆ పేర్లను బట్టి ప్రజలందరికీ మంచి మంచి గుర్తింపులు వస్తాయి, రివార్డులు వస్తాయి, సన్మానాలు లభిస్తూ ఉంటాయి. ఇట్టి మానవ మాతృలకే ఇంత ఘనత ఉంటే మరి సర్వాధికారి, సకల సద్గుణాలు కలిగినటువంటి దేవుడు, అన్నీ నాకు సాధ్యమే అన్నటువంటి దేవునికి ఏ విధంగా మనం ఘనత అర్పించాలంటే అన్ని విషయాలలో ఆయన ఘనత పొందనర్హుడు కనుక పరలోకమందున్నటువంటి దూతలు, సైన్య సమూహములందరూ ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగాలు నీకే ప్రభువా అని తమ కిరీటాలు సైతం దేవుని పాదముల చెంత సమర్పించారు. అంటే వారి యొక్క పర్సనల్ గ్లోరీ, వారి పర్సనల్ యొక్క హానర్, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు సమస్తం ఆయన వలనే మాకు వచ్చినాయని అవి కూడా ఆ ఘనతంతా ఆయనకే అర్పించడం జరిగింది. నిజంగా ఎంతమంది ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు? ఒకవేళ మీకు మంచి పేరు ఉంటే మంచిది, మంచి పేరు సంపాదించుకోవడం ఎంతో మంచిది. అయితే ఈ మంచి పేరు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవెనలుగా తీసుకుని ఘనత, మహిమ అంతా కూడా ఆయనకు మనం అర్పిస్తే మనలను దేవుడు ఇంకా ఎంతో హెచ్చిస్తాడు. ఆ బలవంతుడైన దేవుని యొక్క చేతి క్రింద మనం దీనులమై ఉంటే తగిన కాలమందు ఆయన మనలను హెచ్చిస్తాడని వాక్యం చెప్తుంది. కనుక ఎల్లవేళలా ఘనత ఆయనకు ఆరోపించడం దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మన యందు దేవుడు కూడా ఎంతో సంతోషించి క్రమక్రమంగా మనలను ఇంకా 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 వర్ధిల్ల చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇంకొక పాట పాడుకుందాం. ప్రవహించే హృదిలో జీవనది, వికసించే ఎదలో షారోను వల్లి అనేటువంటి పాట పాడుకుందాం. మన హృదయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తుందో మనము షారోను వల్లి వలె పుష్పిస్తాము, ఫలిస్తాము, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తాము. నశించు ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం కూడా. ఎవరైతే ఫలిస్తారో వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మనం ఫలించి దేవునికి మహిమ తేగలం. మనం ఫలించడం ద్వారా మన సాటి మనుషులకు, అనగా మన పొరుగు వారికి, ఇరుగువారికి, మన స్నేహితులకు కూడా క్రీస్తు యొక్క ప్రేమను, ఆయనలో మనం పొందుకున్నటువంటి రక్షణానందాన్ని మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతూ ఉంటాం. అలా చెప్పినప్పుడే దేవుని నామమునకు ఎంతో మహిమ కలుగుతుంది. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఆయన సన్నిధిలో ఫలించాలి. ఈ పాట పాడుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హృదిలో జీవనది, వికసించయదలో షారోను వల్లి. ప్రవహించే హృదిలో జీవనది, వికసించయదలో షారోను వల్లి. ప్రభు ప్రేమ ఫలములు ఫలించగా, ప్రభు ప్రేమ ఫలములు ఫలించగా, నా సంతోషము అధికమాయను, నా సంతోషము అధికమాయను. ప్రవహించే హృదిలో జీవనది, వికసించేదలో షారోను వల్లి. ప్రవహించే హృదిలో జీవనది.
ఆధ్యాత్మిక కెరటాలు ఎగసెను నా మదిలో, ఆత్మల భారముతో చేరితి నీ సన్నిధిలో. ఆధ్యాత్మిక కెరటాలు ఎగసెను నా మదిలో, ఆత్మల భారముతో చేరితి నీ సన్నిధిలో. అభిషేకించుమా, ఆత్మతో నింపుమా, నీ సేవకై నన్ను పంపుమా. అభిషేకించుమా, ఆత్మతో నింపుమా, నీ సేవకై నన్ను పంపుమా. ప్రవహించు హృదయో జీవనది, వికసించే ఎదలో షారోను వల్లి. ప్రవహించు హృదయో జీవనది. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ జీవనది ప్రవహించినప్పుడు ఆధ్యాత్మిక కెరటాలు మనలో ఎగిసిపడతాయి. ఆత్మల భారంతో మనం దేవుని సేవ చేస్తాం. ఆరాధన గీతాలు పరవశించి పాడేదా, నా హృదయ వీణపై పలికెను నీ భావాలు. ఆరాధన గీతాలు పరవశించి పాడేదా, నా హృదయ వీణపై పలికెను నీ భావాలు. నాట్యము చేసేదా, నీ స్తోత్రించెదా, నీ నామమునే ప్రచురించెదా. నాట్యము చేసేదా, నీ స్తోత్రించెదా, నీ నామమునే ప్రచురించెదా. ప్రవహించే హృదయం జీవనది, వికసించే ఎదలో షారోను వల్లి. ప్రవహించే హృదయం జీవనది, వికసించే ఎదలో షారోను వల్లి. ప్రభు ప్రేమ ఫలములు ఫలించగా, ప్రభు ప్రేమ ఫలములు ఫలించగా. నా సంతోషము అధికమాయెను, నా సంతోషము అధికమాయెను. ప్రవహించే హృదయో జీవనది. ఆమేన్. వికసించే ఎదలో షారోను వల్లి. ప్రవహించే హృదయో జీవనది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి హృదయంలో ఆ జీవజల నది ప్రవహించాలి. యేసు ప్రభువారు చెప్పాడు, విశ్వసించేటువంటి వారి యొక్క విశ్వాసి యొక్క హృదయంలో నుండి ఆ నిత్య జీవమునకై జీవజలముల బుగ్గ ఒకటి ఊబికి వారిలో ఒక నది వలె ప్రవహిస్తుంది అని చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ జీవజలముల నది మనలో ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మనం ప్రభు కొరకు బహుగా ఫలిస్తాం. ఆయన కొరకు మనం అనేక ఆత్మల్ని సంపాదించగలుగుతాం. అనేక చోట్ల ఆయన యొక్క సాక్షిగా మనం ఆయన నామమును ప్రకటించి ప్రతి ఒక్కరిని మరి ఆ రక్షణకర్త అయినటువంటి దేవుని చెంతకు మనం నడిపించగలుగుతాం. కొద్ది నిమిషాలు మరి అందరం స్తుతి ఆరాధన చెల్లిద్దాం. స్తుతించటం ఎంతో శోభస్కరమైనది. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు తగినటువంటిది. అది ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ టు ప్రైజ్ ద లార్డ్, బికాస్ గాడ్ లవ్స్ ప్రైజెస్. దేవుడు స్తుతులను ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన్ని స్తుతించి ఘనపరిచిన ఎడల మన యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన మనలను విడిపించగల శక్తిమంతుడైన దేవుడు. చాలామంది దేవునిని స్తుతించలేనటువంటి మరి స్థితిలో జీవిస్తున్నారు. అలాంటి వారు కృతజ్ఞత లేనటువంటి వారు. కానీ ఎవరైతే ఆయన అనుగ్రహించినటువంటి వాటన్నిటినీ అనుభవిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటున్నారో వారు ఎల్లవేళ దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తారు. వారి యందు దేవుడు ఎంతో సంతోషిస్తాడు.
కొద్ది క్షణాలు ఆయన్ని స్తుతిద్దామా? Can you open up your mouth and praise the Lord for a few minutes, because God has done marvelous things for us. He has been so kind and He has been so loving, and He is caring, and He is supplying all our needs, and He is answering all our prayers. So why don't we lift up our holy hands towards our Lord, our God, who is our Maker, the King of all the universe. Lord, we thank you. We worship your holy name, Lord. You are the Lord of lords and King of kings. Lord, you are the creator of the whole universe. Lord, we come into your presence with humbleness. We seek your face, Lord. Lord, we look unto you today. Lord, we need your help. Jesus, we praise you, Lord. We thank you, Jesus, for leading us into your presence. Lord, thank you for the great love you have shown towards us. You have forgiven all our sins. Thank you, Jesus. Thank you, Jesus. We are in your presence with humbleness. We are with a thankful heart, Lord. Hallelujah. ప్రభువా, మా పట్ల మీరు చేసిన ఉపకారములన్నిటిని బట్టి మమ్మలను మా పాపములో పడి ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి కనికరించి జాలిపడి మమ్మలను రక్షించి క్షమించి నీ కృపలో మమ్మలను భద్రపరిచి నీ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. సర్వ సృష్టికర్త, రాజులకు రాజా, ప్రభువుల ప్రభువా, శ్రీమంతుడా, అద్వితీయుడా, నీకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. yes Lord, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమున మీ నామమును స్తుతించి ఆరాధించి మిమ్మలను సేవించి మిమ్మలను స్మరించి నాయన నీ ప్రజలమైనటువంటి మేమందరము నీ నామమును బట్టి ఉత్సాహగానము చేసి స్తుతించుచు నీ సన్నిధిలో ఆనందంతో ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నాయన ఇటువంటి భయంకరమైనటువంటి చీకటి రోజుల్లో సైతం మమ్మలను నీ యొక్క వెలుగులో మమ్మల్ని నడిపించుచు ఉన్నందుకు స్తోత్రములు నాయన. నీ వెలుగు మా మీద ప్రకాశించకపోతే ఈ లోకంలో మేము ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ పరిస్థితిలో మేము ఉంటున్నామో మాకు తెలియదు ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ జీవపు వెలుగును ప్రకాశింపచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమున మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఆరాధనలో మీరు మహిం పొంది ఉన్నారు, పాటల ద్వారా మీ నామ మహింపరుచుకున్నారు. నీకు స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవ, మీ వాక్యం చేత మా హృదయాలను ప్రభావితం చేయండి, ప్రేరేపించండి, పురికొల్పండి, బలపరచండి. మీ ఆత్మలో మమ్మలను నూతనమైనటువంటి శక్తితో నింపి నీ యొక్క సాధనములుగా మమ్మలను నడిపించమని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్తం మీ కృపగల హస్తాలకు అప్పగించచ్చు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కీర్తన భాగమును పరిశుద్ధ గ్రంథం నుండి చదువుదాము. 47వ కీర్తన, సామ్స్ చాప్టర్ 47. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అమూల్యమైనటువంటి సమయంలో మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. వాక్యమే విశ్వాసులైనటువంటి వారిలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అని అపోస్తులైన పౌలు 2వ తెస్సలోనికలో 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తారు. వాక్యమే విశ్వాసిలో కార్యసిద్ధి చేసేది. అంటే దేవుని యొక్క వాక్యము కార్యములను జరిగించేది, పురికొలిపేది. అది అంతరంగ పురుషుణ్ణి మేల్కొలిపేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటిది. దాంట్లో గొప్ప ఆ అవేకనింగ్ పవర్ ఉంది, స్పిరిచువల్ పవర్ దేవుని యొక్క వాక్యములో ఇమిడి ఉన్నది. కనుక దేవుని మాటలు వింటున్నప్పుడు వింటే నాకేం జరుగుతుంది అని ఒకవేళ మీలో ఎవరైనా ఎప్పుడైనా సందేహిస్తూ ఉంటే ఈ మాటలను గమనించండి. కార్యసిద్ధి అంటే మనలో కార్యాన్ని నెరవేర్చేటువంటి ఆ శక్తి దేవుని వాక్యం ద్వారా మనలో ఉద్భవిస్తుంది, లేకపోతే అది కలిగిస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనం వినని ఎడల
మనం రక్షణలో కొనసాగటానికి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితం జీవించటానికి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయటానికి ఆ వర్కింగ్ పవర్, పనిచేయించేటువంటి ఆ శక్తి మనలో ఉండదు. కనుక దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు మనలో కార్యసిద్ధిని కలుగు చేస్తాయి. మనము రక్షణలో ఇంకా బలంగా దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించడానికి మనకెంతో దేవుని కృప మనకు కలిగి ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము బైబిల్లో చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ మాటలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత ఆయన శిష్యులను కలుసుకొని వారికి చివరి మాటలు, అంటే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో చివరి మాటలుగా శిష్యులకు చెప్పినటువంటి మాటల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇది. దీనిని గొప్ప ఆజ్ఞ అని, గ్రేట్ కమిషన్ అని పిలవటం జరిగింది. యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు అన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. ప్రతి మాటలు మనము వినాలి, వాటిని ధ్యానించాలి, వాటిని అనుసరించాలి. అయితే ఏ ఒక గొప్ప వ్యక్తి అయినా మనతో కొద్ది కాలం ఉండి, మన మధ్యలో ఉండి అనేక విషయాలు మనతో చెప్పి, ఇక చివరిసారిగా తాను వెళ్ళిపోయే ముందు మనతో చెప్పినటువంటి చివరి మాటలు ఇంకా చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి. వెళ్ళిపోయే ముందు అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చెప్పి, ఇది నీవు చేయి, నా మాటలన్నీ విన్నారు మంచిదే, నా ఉపదేశాలు విన్నారు చాలా మంచిదే, నా యొక్క ఉపమానాలు విన్నారు, నాతో సహవాసం చేశారు, నన్ను వెంబడించారు, ఇంతవరకు బాగుంది. అయితే నేను వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అనేటువంటి ఒక అసైన్మెంట్, ఒక కమిషన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అసైన్మెంట్ అంటే తప్పనిసరిగా మనం అందరం చేసి, ఇది మేము చేశాం ప్రభువా అని మనం ఆయన ఎదుటకు మనం వెళ్ళినప్పుడు, నిలబడినప్పుడు తిరిగి మనం లెక్క అప్పగించాల్సినటువంటి ఒక బాధ్యతను యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది అసైన్మెంట్ అయినప్పుడు, మనం స్కూళ్ళల్లో టీచర్స్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఇంటికి వచ్చి, స్కూల్లో లేకపోయినా కానీ అది ఆజ్ఞగా దాన్ని మనం చేసి తీసుకుని వెళ్ళి గురువులకు మనం చూపెట్టేవాళ్ళం. దాన్ని బట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాళ్ళు, మన యొక్క విద్య ఎలా ఉందో వాళ్ళకు అంచనా వేసేవాళ్ళు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలమైన మనకిచ్చినటువంటి అసైన్మెంట్ని మనము తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామా? ఈ పరిశుద్ధ దినమున ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. Am I fulfilling Jesus Christ great commandment? Am I fulfilling the assignment Jesus Christ has given to me? నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా? ఏం చెప్పాడు యేసు ప్రభువారు? ఆయన ఏదో సాదాసీదాగా, ఏదో మాటల్లో మాటగా ఆయన చెప్పి, మీకు కుదిరితే వెళ్ళి నా సువార్త ప్రకటించండి అని యేసు ప్రభువారు చెప్పలా. ఆయన సువార్తను వారికి అప్పగించాడు, ఇచ్చి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రీచ్ టు ఆల్ ద నేషన్, టు ఆల్ ద క్రియేషన్, ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సువార్తను మీరు ప్రతి సృష్టికి వెళ్ళి బోధించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనము దీనిని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క లోకము, దాని ఆశలన్నీ కూడా గతించిపోతూ మనం చూస్తున్నాం. ఈ లోక నటన మొత్తం గతించిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా నిలిచిపోయింది. ఇప్పుడు ఆటలు, పాటలు, క్రీడలు అన్నీ సమస్తం నిలిచిపోయినాయి. ఈ లోక నటన గతించునని వాక్యం చెప్పినట్లుగా అది అంత్యదినాల్లో ఎలా గతించబోతుందో ఇప్పుడు మనం దాని యొక్క రుచిని చూస్తున్నాం. మనం దీన్ని ఫోర్ టేస్ట్ అంటారు, ముందుగా రుచి చూడటం. దీన్ని జరగబోయేటువంటి ఆ అంత్యదినపు వినాశనం ఎలా ఉంటుందో దాన్ని ముందు రుచి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒక చిన్న దానికే మనం ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. ఇంకా ఆయన యొక్క యుగాంత ఆ అంత్యదినం ఎలా ఉంటుందో, మహాభీకరమైనటువంటి ఆ దినం. సో ఇటువంటి రోజుల్లో మనము ఏం చేద్దామని మన జీవితంలో
మన యొక్క ఆశయంగా పెట్టుకోవాలి. మన ఆశయం ఏమై ఉండాలంటే యేసు ప్రభు మనకు అప్పగించినటువంటి ఆ పనిని తుదముట్టించాలనేటువంటి ఆశయంతో మనం జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా ఏ ఆశ లేదు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని యోహాను చెప్పినట్లుగా ఈ లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ గతించిపోయి ఆశలు అడియాశలైపోతున్నటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడికి ప్రజలను ఎవరూ చేర్చుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా జనం వెళ్తున్నారంటే అనకూడదు, కానీ ఎక్కడికి వెళ్ళకూడదని మనం అనుకుంటామో ఆ స్థలాలకి ఎక్కువ మంది జనం వెళ్ళిపోతున్నారు. బరియల్ గ్రౌండ్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఎంత విచారం, ఎంత దుఃఖం. ప్రతి స్థలంలో ఎక్కడ జనం ఖాళీగా ఉన్నారు. హాస్పిటల్స్లోనూ బరియల్ గ్రౌండ్స్లో జనం కనిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇది శుభసూచకం కాదు. ఇది భయంకరమైనటువంటి గడియలు. ఇటువంటి సమయంలో మనము కాలం ఇంకా ఉంది, ఇంకా రాడు ప్రభు అని మనము సువార్త ప్రకటన గురించినటువంటి బాధ్యతను మనం విస్మరించకూడదు. దాన్ని మనం తక్షణం నెరవేర్చవలసినటువంటి భారము, బాధ్యత మనందరిపైన ఉంది. అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ దిస్. ఎందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు ఆజ్ఞాపించడం గల కారణం ఏంటంటే, సర్వ సృష్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యజనులకు కూడా దేవుడే అని అపోస్తుల కార్యములో రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సర్వ సృష్టి ఆయన యొక్క గమనంలో ఉంది. అందరినీ గమనిస్తున్నాడు ఆయన. ప్రతి ప్రాంత వాసిని, ప్రతి భాష మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రాంత ప్రజలను దేవుడు గమనిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయనకు పక్షపాతము లేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుడు మనుషులను ఎంత మాత్రము ఆయన దూరం చేయడు. ఆయన ఏ మనిషిని తిరస్కరించడు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. అంతేకాదు, అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీ సంతానములో నుండి భూలోకములో ఉన్న వంశములన్నిటినీ నేను ఆశీర్వదిస్తా అన్నాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే భూలోకములో ఉన్నటువంటి సకల వంశములు ఆశీర్వదించబడాలి. ప్రతి గోత్రము ఆశీర్వదించబడాలి. ప్రతి రాష్ట్రము, ప్రతి జాతి, ప్రతి దేశము, ప్రతి తెగ కూడా ఆశీర్వదించబడి అందరూ యేసుక్రీస్తునందు దేవునితో సమాధానపరచబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గాడ్ వాంట్స్ టు రికన్సైల్ ఆల్ ద నేషన్స్ టు హిమ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా తనతో సమాధానపరచుకోవాలనుకుంటున్నాడు అందరినీ కూడా. యేసుక్రీస్తు సువార్త సమాధాన సువార్త. ఇట్స్ ఎ గాస్పెల్ ఆఫ్ పీస్ ఆర్ రికన్సిలియేషన్. అందరితో దేవుడు సమాధానపరచుకోవాలనుకుంటున్నాడు. సమాధానపరచుకోవడం అంటే పాపము అనేటువంటి వైరమును, వారికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడను ఆయన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ అడ్డుగోడల్ని కూల్చేసి అన్యజనులందరినీ స్వజనులనుగా చేసుకోవాలని, ప్రతి జాతి ప్రజలు తన జనముగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది కనుక యేసు ప్రభు వారు చెప్పాడు, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రతి జాతి పట్ల ప్రేమ, భారము, బాధ్యత కలిగిన వారమై ఉండాలి. అపోస్తులైన పౌలు వలె మనం కూడా అనగలగాలి. అయ్యో, సువార్త ప్రకటించకని ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు. ఎంత అవుట్స్టాండింగ్ అండ్ కరేజియస్ స్టేట్మెంట్ చూడండి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ గాస్పల్. రోమాలో ఉన్న మీకు సువార్తను ప్రకటించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను గురించి నీకు భారం లేదా? ఒకవేళ సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడితే మనం ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞను మనము విస్మరించుచున్నామని అర్థం చేసుకోండి. ఆయన ఆజ్ఞను మనం మర్చిపోతున్నాం. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు కదా. ఇవాళ ఎంతమంది నశించిపోతున్నారంటే ఈ నశించిపోయే ప్రజలందరి కొరకు ఎవరు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు? నా నిమిత్తము ఎవరిని పంపుదును అని దేవుడు యెషయాని అడిగినప్పుడు యెషయా అన్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను,
నన్ను పంపుము, లార్డ్ హియర్ ఐ యామ్, ప్లీజ్ సెండ్ మీ అంటే ప్రభువు పంపించినప్పుడు వెళ్ళటానికి యెషయా ప్రజల యొద్దకు వెళ్ళటానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. అపోస్తులైనటువంటి పౌలుతో యేసుప్రభు అన్నాడు, నిన్ను నేను అన్యజనుల యొద్దకు పంపిస్తున్నాను, నా నామమును నీవు భరించేటువంటి ఒక సాధనముగా వెళ్ళి అన్యజనులకు నువ్వు అపోస్తులుగా పరిచర్య చేయమని ప్రభు అయిన యేసు పౌలును ఆజ్ఞాపించడం జరిగింది. ఒకవేళ నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయమందు తన యొక్క ప్రతినిధులుగా, తన యొక్క సువార్త వాహకులుగా మనందరినీ ఆయన పంపనుద్దేశించినట్లయితే మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడున్నటువంటి ఈ యొక్క విపత్తులోనైనా ప్రతి మనిషి తీర్మానించుకోవాల్సింది, నా వల్లనైనంత మట్టుకు నేను కూడా ఈ సువార్త సత్యమును, దేవుని మాటను నాకు తెలిసినంత వరకు అనేక మందికి నేను వెళ్ళి ప్రకటిస్తాను అని తీర్మానం చేసుకుంటే మన ద్వారా దేవుడు తన నామమును అన్యజనులందరి మధ్యలో ఘనపరుచుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు ఎవరు నశించుట ఇష్టం లేదు. పేతురు పత్రికలో ఉన్నాడు, ఎవరు నశించుట ఆయన ఇశ్చయింపక దేవుడు మన యందు ఎంతో దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన. అంతేకాదు 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం ఉంటాడు, మనుషులందరూ రక్షణ పొందాలని, సువార్త సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన ఇచ్చయించుచున్నాడట. మనుషులందరూ రక్షణ పొందాలని, అందరికీ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. సో దేవుని యొక్క అనుభవ జ్ఞానము, ఆ సత్యము ప్రజానికానికి ఎవరు వెళ్ళి చెప్తారు? ఎవరైనా వెళ్ళి చెప్పకపోతే వారెట్లు తెలుసుకుంటారు కదా? ఏదైనా చెప్పినప్పుడే ఎవరైనా తెలుసుకుంటారు. దేవుని గురించి మాకు తెలియదు, రక్షణ గురించి మేము వినలేదు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మాకు లేదు, ఆ దేవుని యొక్క ఉనికి మాకు తెలియదు అని ఎవరైనా అంటే ఆ బాధ్యత ఎవరిదంటే వెళ్ళి చెప్పని వ్యక్తిదే. వెళ్ళి చెప్పినప్పుడే ఆ ప్రజలకు ఆ అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. చాలామంది దినమున దేవుని మాటలు చెప్పటానికి సిగ్గుపడుతున్నారేమో. ఒకవేళ నేను కాదులే, అవన్నీ సేవకులు చూసుకుంటారు, దాని నిమిత్తం అభిషేకించబడినటువంటి వారు చెప్పుకుంటారు, నేను చెప్పలేను, నేను చెప్తే ఎవరు వినరు అని ఒకవేళ పలు రకాలైనటువంటి సందేహాలు మీ హృదయంలో ఉండి ప్రభు పని కొరకు ముందుకు రాలేకపోతుంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు మనం అర్థం చేసుకుందాం. మనం ప్రకటించాలి, ప్రభు నామమును గణపరచాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఇవాంజలియోన్, గ్రీక్లో సువార్త ఇవాంజలియోన్ అనేటువంటి పదం, లాటిన్లో ఇవాంజలిజం అంటే సువార్తీకరణ. సువార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్, ఏ గుడ్ మెసేజ్, ఒక మంచి వర్తమానం, ఒక మంచి సందేశం. ఈ యొక్క ఇవాంజలియోన్ అనేటువంటి ఈ గ్రీక్ వర్డ్కి యాక్చువల్గా ఇది ఒక పొలిటికల్ వర్డ్. ఇది ఒక రాజకీయ పదజాలం. ఇది మొదట వినియోగించినప్పుడు ఒక రాజకీయ పదంగా వినియోగించారు ఇవాంజలియోన్ అనేటువంటిది. దాని యొక్క భావం ఏంటంటే, ఏదైనా ఒక రాజు కానీ ఒక రాజ్యం కానీ దానికి సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైన ప్రకటన ఏదైనా అనగా, ఆ రాజ్యంలో ప్రజలకు ఏదైనా మంచి జరగబోతుందని, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త ఏదైనా చెప్పినప్పుడు దానిని, ఆ గుడ్ మెసేజ్ని ఇవాంజలియోన్ అనేటువంటి పదము ద్వారా వారు ఆ రోజుల్లో చెప్పటం జరిగేది. ఇప్పుడు సువార్త అంటే అర్థం ఏంటంటే, ఏదో మనం చెప్పేటువంటి వట్టి మాటలు కాదు. సువార్త అంటే ఏదో క్యాజువల్గా మనం మాట్లాడుకునేటువంటి మాటలు కాదు. సువార్త అంటే ఇది ఒక రాజ్య సంబంధమైనటువంటి సమాచారం. ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ మెసేజ్ అబౌట్ ఎ కింగ్డమ్, ఎ న్యూస్ అబౌట్ ఎ కింగ్. ఒక రాజును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ సందేశాన్ని సువార్త అంటారు. రాజును కానీ రాజ్యాన్ని గురించిన వార్త సువార్త. యోహాను సువార్తను ఆరంభించినప్పుడు, మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చదివితే, బాప్తిస్మికుడైనటువంటి యోహాను సువార్తను ఆరంభించి ఏమన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించినది.
అంటే రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. He was proclaiming and declaring and announcing about a coming kingdom and a coming king who is going to rule the people. ప్రజలను పరిపాలించబోతున్నటువంటి ఒక రాజు, ఆయనకు సంబంధించినటువంటి ఒక శ్రేష్టమైన పరసంబంధమైనటువంటి ఒక రాజ్యము సమీపిస్తున్నదనేది చాటిస్తున్నాడు ఆయన. దేవుని మాటలను ముందుగా he was హెరాల్డింగ్ అంటే చాటింపేస్తున్నాడు, బిగ్గరగా అరుస్తున్నాడు, అరణ్యములో కేకలు వేస్తున్నాడు. యూదయ అరణ్యములో ఆయన ప్రకటిస్తున్నాడు, వెళ్ళి అయ్యో పరలోక రాజ్యం సమీపించింది, యూదా ప్రజలారా మీ యొక్క పాపము నుంచి విడుదల పొంది మీ అనైతికమైనటువంటి ప్రవర్తనలను విడనాడి మీ యొక్క విస్తృతమైనటువంటి మీ యొక్క అభ్యాసములన్నిటిని విడిచిపెట్టి పరివర్తన చెంది మనస్సు మార్చుకోండి. రిపెంట్ అంటే పూర్తిగా 360 డిగ్రీలు తిరిగి పూర్తిగా దేవుని వైపు తిరగాలి మీరు. అటు నుండి ఇటువైపు తిరగాలి మీరు. చీకటి నుండి వెలుగు వైపు తిరగాలి, అంధకారము నుండి దేవుని యొక్క వెలుగు వైపుకి మీరు తిరగాలి అని యోహాను ఆ రాజ్యమును గురించి అనౌన్స్ చేశాడు, కమింగ్ కింగ్డమ్ గురించి. ఎందుకని అప్పటికి రాజ్యాలు లేవా? ఉన్నాయి. అప్పటికి రోమా రాజ్యం ఉంది, రోమన్స్ పరిపాలిస్తున్నారు. రోమన్స్కు ముందు యోహాను దినాల్లో వారికంటే ముందు గ్రీకులు పరిపాలించారు. అంతియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి సిరియా రాజు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ దేశం పరిపాలించబడింది. అప్పుడేం జరిగింది? ఆ సిరియన్ల యొక్క ఆచారములు, సిరియన్ల యొక్క సాంప్రదాయాలు యూదా జాతిలోనికి వచ్చి మిళితమైపోయినాయి. వారు వీరు ఏకమైపోయారు. వెలుగు సంబంధులు చీకటి సంబంధులు కలిసిపోయారు. ఏది ఏంటో తెలియని పరిస్థితి, మమేకమైపోయారు. యోహాను ఏం చెప్తున్నా అంటే రాజ్యం వస్తుంది, అభిషక్తుడైనటువంటి రాజు వస్తున్నాడు ఆ రాజ్యానికి. ఆ అభిషక్తుని యొక్క ఆ రాజ్యంలో మీరు సభ్యత్వం పొందాలంటే మీరేం చేయాలి? ఆయనతో మీరు సంధి చేసుకుని సమాధానపడి ఆ రాజుతో సంఘీభావంగా మీరు ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మీరు ఫుల్ఫిల్ చేసి మీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ రాజ్యములో గనక మీరు చేరితే మీరు రక్షణ పొందుతారు. యోహాను ప్రకటిస్తే ఏం జరిగింది? సైనికులు మొదలుకొని వ్యాపారస్తులు, సుంకరులు, వ్యభిచారులు, పాపులు, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ యూదయ అరణ్యములో యోహాను యొద్దకు వచ్చారు. ఎందుకంటే రాజ్యం వస్తుందని. యోహాను ఆనాడు బాప్తిస్మ ఇచ్చాడు ప్రజలందరికీ, ఇమ్మర్స్ చేశాడు వాళ్ళందరినీ, ప్రోలిసైట్ అయ్యారు వాళ్ళందరూ. అనగా ప్రభువుకి లోబడినటువంటి, ప్రభు యొక్క రాజ్యంలో చేరడానికి ఇష్టపడినటువంటి ప్రజలుగా వారందరూ దేవుని సన్నిధికి వచ్చి వారు రక్షణ పొందడం జరిగింది. సహోదరులారా, యేసు ప్రభు వారు సువార్తను ఆరంభించినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటి? పరలోక రాజ్యము సమీపించినది, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి. అంటే సువార్త అనగా రాజ్యమును గురించిన అనౌన్స్మెంట్, కింగ్డమ్ను గురించిన అనౌన్స్మెంట్. ఇప్పుడు సువార్త ఏంటి మనం చెప్పాలి అనేది చాలామందికి తెలియాల్సింది ఏంటంటే ఇది దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఇది ఒక ప్రకటన. ఆ రాజ్యమందు ఉన్నటువంటి రాజును గురించి చెప్పటం, ఆ రాజు యొక్క మంచితనం, ఆ రాజ్యం యొక్క శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు, ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క దీవెనలు, ఆ రాజ్యమును పొందుకునేటువంటి పద్ధతి, ఆ రాజ్యం ద్వారా ప్రజలు పొందుకునే ఆధ్యాత్మికమైనటువంటి శాంతి సమాధానాలు ఎలాగుంటాయో వివరించటమే సువార్త. టు అనౌన్స్ అబౌట్ ఎ కింగ్డమ్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. ప్రకటించటం. పూర్వకాలమందు ఈ సమాచారం కోసం పట్టణాలలో ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు, భీకరమైనటువంటి పోరాటం, ఒక పట్టణానికి సంబంధించిన సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తుంది, ఎక్కడో అరణ్యంలో జరుగుతుంది యుద్ధం. ఈ పట్టణానికి ప్రాకారాలు ఉండేవి. ఈ ప్రాకారముల పైన కావలివారు నిలబడేవాళ్ళు. కావలివారు నిలబడి ఈ కావలివాడు ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో పట్టణ ప్రజలందరికీ తెలియజేయటానికి సమాచారం ఏ విధంగా ఇతనికి కనిపించదో, ఏమవుతుందో తెలియదు, ఎవరు గెలిచారో తెలియదు, ఎవరు ఓడిపోతున్నారో తెలియదు, తమ రాజ్యం నిలబడుతుందో తెలియదు, ఒకవేళ వాళ్ళు శత్రువుల చేతుల్లోనికి ఖైదీలైపోతారో తెలియదు. అలాంటప్పుడు కావలివారు గోపురం పైన, ప్రాకారం పైన నిలబడి
కంటికి రెప్ప వాల్చకుండా ఎవడైనా సమాచారం తెస్తాడేమోనని చెప్పి దూరం నుంచి యుద్ధభూమి నుంచి పరిగెత్తుకుని ఎవడైనా వస్తాడేమోనని చెప్పి అలా కళ్ళు కాయలు కాసేటట్టు ఆ యొక్క అరణ్యంలో చూస్తుంటే ఎవరైనా వ్యక్తి ఎక్కడైనా దూరమున మనిషి కనిపిస్తే అతని యొక్క పరుగు విధానాన్ని బట్టి అర్థం చేసుకునేవాళ్ళట. ఒకవేళ అతను కనుక పడిపోతా లేవుస్తా అతను ఆయాసపడుతూ వస్తున్నట్లుగా కనుక దూరం నుండి అనిపిస్తే ఈ కావలి వాళ్ళకి అర్థమైపోయేదట, ఇతను తెస్తుంది చెడు సమాచారం, ఇది శుభవార్త కాదు, ఇది మన సైన్యం ఓడిపోయింది, ఇక మనం శత్రువులకి బానిసలైపోయినట్టే అని అతను కాళ్ళ యొక్క పరుగు విధానాన్ని చూసి గుర్తుపట్టేవాళ్ళట. ఒకవేళ అతను గనక రయ్యంటూ కాళ్ళను ఆ దుమ్మును రేపుతూ పరిగెత్తుకుంటూ వడివడిగా గనక వస్తూ ఉంటే అతను పరిగెత్తుకొస్తున్నటువంటి ఆ యొక్క విధానం చూసి మనకి శుభవార్త వస్తుందని గుర్తించేవాళ్ళట. అతను వచ్చి మ్యారథాన్ పరిగెత్తేవాళ్ళట. కొంతమంది సైనికులు కొన్ని కిలోమీటర్లు పరిగెట్టుకుని వచ్చి ఈ శుభవార్త చెప్పేవాళ్ళట, మన యొక్క సైన్యం యుద్ధంలో గెలిచిందని చెప్పి. ఇది సువార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ దట్ వీఆర్ విన్నింగ్, వీ హ్యావ్ కాంక్వర్డ్ ది ఎనిమీ. శత్రువు పైన మనకు విజయం లభించింది, మనకు విజయం లభించిందని చెప్పేటువంటి ఈ యొక్క సువార్త మంచి వార్తే సువార్త అయి ఉంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనము ఆ రాజ్యమును గురించి చెప్పాలి. ఆ రాజ్యమును యొక్క నీతిని గురించి, ఆ రాజ్యములో ఏ విధంగా ప్రజలు చేర్చబడతారో, ఆ రాజ్యం ఎంత శ్రేష్టమైందో అనేక మంది జన సమూహములకు మనం వెళ్ళి ప్రకటిస్తే ఎంత శ్రేష్టమండి. అలా వెళ్ళి చెప్పమని యేసుప్రభు వారు చెప్తున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అనగా ఈ రాజ్యమును గుర్చినటువంటి ఈ సువార్తను, పరలోక రాజ్యమును గుర్చినటువంటి మర్మమును, పరలోక రాజ్యం యొక్క సత్యమును, పరలోక రాజ్యములో ఏ విధంగా ప్రజలు దేవుని యొక్క రాజ్యములో చేరగలరో ఆ సత్యమును మనము వెళ్ళి బోధించి ప్రకటిస్తే ఎంతోమంది ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సువార్తను ఏం చేయమన్నాడు ఆయన? ప్రకటించుడి అన్నాడు ఆయన. ప్రకటించుడి. ప్రకటించడం అంటే టు ప్రొక్లెయిమ్ ఆర్ టు అనౌన్స్ ఆర్ టు డిక్లేర్. ప్రకటించడం అంటే చాటింపు వేయండి, వెళ్ళి ప్రతి మనిషికి వెళ్ళి దాన్ని అనౌన్స్ చేసి రండి. ప్రతి చోటకు వెళ్ళి దాన్ని మీరు ఏది విన్నారో అది వెళ్ళి ఆ జనానికి స్పష్టమైన రీతిలో వెళ్ళి మీరు ప్రకటించండి. దీన్ని గ్రీక్లో కెరూసో అనేటువంటి పదము వినియోగించారు. ప్రకటించుడి. కెరూసో అనేటువంటి ఈ పదము చాలా ప్రత్యేకమైంది, మనం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటించుడి అనేటువంటి ఈ యొక్క బాధ్యతను ప్రభువు అప్పగించినప్పుడు మార్కు సువార్తికు రాస్తున్నటువంటి ఆ యొక్క భాషలో ఆ పనిని చేసేవాళ్ళు ఎలా ఉంటారు, ప్రకటించేవాళ్ళు ఎలా ఉంటారు. ప్రకటించుడి అనేది చిన్న మాట కాదు. ప్రకటించటం అనేది ఒక పెద్ద భారభరితమైనటువంటి పని. ఎందుకంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి శుభ సమాచారం కానీ, రాజ్యానికి సంబంధించిన ఒక వర్తమానం కానీ ప్రకటించేప్పుడు చాలా బాధ్యత కలిగి ప్రకటించాలి కదండి. ఇప్పుడు మన దేశ అధికార ప్రతినిధి, విదేశాంగ మంత్రి గారు కానీ, దేశ అధికార ప్రతినిధి కానీ ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్ మాట్లాడుతున్నప్పుడు, ఇతర దేశాలతో సంభాషణ చేస్తున్నప్పుడు వారు మామూలుగా పిచ్చాపాటి మాట్లాడినట్లుగా ఏది పడితే అది మాట్లాడరు, ఎలా పడితే అలా మాట్లాడరు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి పనిని చేస్తున్నారు అక్కడ. అది దేశ పరువు ప్రతిష్టలు, దేశం యొక్క విధి విధానాలు, దేశం యొక్క ఆలోచన సరళిని బట్టి ఆ వ్యక్తి మాట్లాడతాడు. కానీ తనకేదో తలంపు వచ్చిందని, తానేదో అనుకున్నాడని, తనకేదో నచ్చిందని, తానేదో ఊహించానని ఇమాజినేటివ్గా అతను మాట్లాడలేడు కదండి. అలా మాట్లాడతారా? మాట్లాడరు. ప్రతి మాట చాలా యుక్తమైనది గాను, సరైనది గాను, పద్ధతి కలిగినది గాను, అర్థవంతమైంది గాను, దాన్ని చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఎందుకంటే అనౌన్స్మెంట్లో ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజన్ వస్తే, అనౌన్స్మెంట్లో ఎక్కడైనా కానీ డిస్కార్డ్, ఎక్కడైనా కానీ వ్యత్యాసం లేని, పొంతన లేని మాటలు కానీ మాట్లాడితే జరిగేది ఏంటంటే అటర్ కన్ఫ్యూజన్, అక్కడ పూర్తిగా గందరగోళం అయిపోద్ది. రాజ్యం యొక్క విలువ మొత్తం కుప్పకూలిపోద్ది, అక్కడ రాజు పరువు పోద్ది అక్కడ.
రాజు ప్రతిష్ట మంటగలిసిపోతుంది. ఇక రాజ్యం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకున్న ఆ గౌరవ భావాలు మొత్తం చెడిపోతాయి. అంటే ప్రకటించే వాడి మీదే రాజ్యం ఆధారపడి ఉంటుంది. ప్రకటించే వ్యక్తి ఏ విధంగా ప్రకటిస్తున్నాడో ఆ రాజ్యం నిలబడటమా, ఆ రాజ్యం కూలిపోవటమా జరుగుద్ది. అంటే ఇప్పుడు ప్రకటించుట అనేది మనం చెప్పగలం కదా అని, మాట్లాడవచ్చు మనకు కదా అని మనం ఎట్లా అంటే అట్లా చెప్తే అది సువార్త అవ్వదు. అది ప్రభు అయిన యేసు వారిని అందుకనే తన వెంట తీసుకుని 3.5 సంవత్సరాలు తర్ఫీదిచ్చి పరలోక రాజ్య ఉపమానములు బోధించి, పరలోక రాజ్యమును గురించి నేను ఇలా చెప్తున్నాను, దీంతో పోలుస్తున్నాను, ఇది ఆవగింజతో పోలుస్తున్నాను, ఒక మనుషుడు పొలములో విత్తనాలు జల్లినట్లుగా ఉంటుందని విత్తువాని ఉపమానము, అలాగే గోధుమల మధ్యలో గురుగులు జల్లినట్లుగా ఉంటుందని పరలోక రాజ్యమును అనేక సంగతులతో ఆయన వారికి బోధించాడు. అర్థం కాకపోతే పక్కకు తీసుకెళ్ళి వారిని ఏకాంతానికి తీసుకెళ్ళి పరలోక రాజ్యం అంటే ఇది, నేను చెప్పిన ఉపమానం ఇది, విత్తనం ఇది, పక్షులంటే ఇవి, గురుగులంటే ఇవి, శత్రువు అంటే ఇలా ఉంటాడు, కోత అంటే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్క ఉపమానమును శిష్యులకు ఆయన ఎందుకు స్పష్టంగా చెప్పాడంటే ఆయన వారికి ఒక మంచి మెసేజ్ని వారి చేతిలో పెట్టాడు. హల్లెలూయా. కెరూసో ప్రకటించుడి అనే దగ్గర కెరూక్స్ అనేటువంటి ఒక ఉద్యోగస్తుడు ఉండేవాడు. గ్రీక్ ఎంపైర్లో కెరూక్స్ అనేటువంటిది ఒక అఫీషియల్ జాబ్. ఇది ఒక డిగ్నిటరీ అనమాట. అంటే ఆ రాజ్యంలో కెరూక్స్ అనేటువంటి అనగా ఆ ప్రకటించేవాడు, అధికార ప్రతినిధి, స్పోక్స్ పర్సన్కి అందరి అంటే సహస్రాధిపతులు, సేనాధిపతులు, రాజు సముఖమున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయి అధికారులందరితో సమానంగా ఇతను కూడా రాజు సముఖంలో చక్కటి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి నిర్భయంగా రాజుతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ప్రవేశం ఈ ప్రకటించేవాడికి ఉండేది. ఎందుకంటే రాజు యొక్క భావాలు కానీ, రాజుగారు చెప్పాలనుకున్న విషయాలు కానీ స్వయంగా రాజు వీధుల్లో తిరిగి చెప్పడు. రాజుగారు ప్రతి ఇంటికి వెళ్ళి చాటింపేసి రాడు. రాజుగారు అసలు ఎక్కువ మాట్లాడరు. వారు అధికార దండాలని వినియోగించేవాడు. ఇతనికి చెప్పేవాడు. ఈ ప్రకటించు వాడిని ప్రక్కన కూర్చోబెట్టుకుని ఆ కెరూక్స్కి తను ఏమి చెప్పాలనుకుంటున్నాడో, కొత్త విషయాలు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా, రాజ్య సంబంధమైనటువంటి ఏదైనా కొత్త కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయా, కొత్త ఏదైనా ప్రణాళికను సిద్ధం చేశారా, ప్రజలకి ఏం చెప్పాలి అనేది ముందు అతనికి చెప్పేవాడట. అతనికి చెప్పిన తర్వాత అతనికి ఒక అవకాశం ఇచ్చేవాడు. అవకాశం ఏంటంటే, నీకు నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోతే ఇంకా నన్ను స్పష్టంగా అడగొచ్చు నువ్వు అంటే, ఆ వ్యక్తి ఇంకా రాజుగారు చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తిగా ఈ వ్యక్తి అర్థం చేసుకునే వరకు రాజుని ప్రశ్నల మీద ప్రశ్నలేసి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అన్నీ క్లారిఫై చేసుకునేవాడట. జాగ్రత్తగా సరిచూసుకుని ఆ మెసేజ్ ఎక్కడా కూడా రాజు భావాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా పూర్తిగా ఆయన మనసును అందులో రాసి చక్కగా ఏదైతే రాజు దగ్గర నుంచి తీసుకున్నాడో అంతవరకే వెళ్ళి సమాజం ముందు నిలబడి, సభికుల ముందు నిలబడి రాజుగారు ఈ శాసనాన్ని, ఈ కార్యక్రమాన్ని, ఈ సందేశాన్ని, ఈ ఉద్దేశాన్ని మీకు తెలియజేయమని చెప్తున్నాడు, దీని ఉద్దేశం ఇదని స్పష్టంగా చెప్పేవాడట. చూడండి ఎంత పెద్ద సత్యం ఇది. నిజమండి, అంత ఆ రోజుల్లో అంత దీనికి వాల్యూ ఏమన్నా ఉందా? నిజంగా ఇదంతా ఏదన్నా ఎగ్జాగ్రిగేట్ చేసి చెప్తున్నారా అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడో బైబిల్ కాలం నాటి కస్టమ్స్ మనకు అవసరమా అంటే కొన్ని మనకు అవసరమే. ఎందుకంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి, ఆనాటి యొక్క లిటరేచర్ ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం మనకి ఎంతో మంచిది. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయంలో పౌలు 13లో అంటాడు, ఈ హేతువు చేత మీరు దేవుని గూర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, తెస్సలోనికైలారా మీరు దేవుని గురించినటువంటి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. చూడండి, మీరు విన్నప్పుడు మీరేమని అంగీకరించారు? మనుషుల మాటగా మీరు దాన్ని అంగీకరించాల,
మీరు నిజముగా అది ఉన్నట్టుగా దేవుని మాట అని అంగీకరించారు. మీన్స్ మీ మనసులో అది దేవుని మాట అయినట్టుగా మేం చెప్పిన మాటలు మీ మనసులో అవి వినపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక అధికార ప్రతినిధి, ఒక ప్రకటించువాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎంత విలువైనవి, అవి ఎంత పనిచేస్తాయి హృదయాల్లో అనేది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఆయన పౌలు నేను మనిషి మాట్లాడినట్టు మీకు అనిపించింది అనలేదు. ఆయన పౌలునైనా నేను మాట్లాడుతున్నట్టుగా నా మాటలు మీరు అంగీకరించారనలేదు. నేను మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్యమును మీరు మనుషుల వాక్యమని ఎంచక దాన్ని నిజముగా దేవుని మాటని మీరు ఎంచి దాన్ని మీరు అంగీకరించారు. కరెక్టే కదండి, దేవుని మాటలని వారు అంగీకరించారు. చివరికి పౌలు లుస్త్రా అనేటువంటి పట్టణమునకు వెళ్ళినప్పుడు, లుస్త్రా అనేటువంటి పట్టణాన్ని సమీపించినప్పుడు ఇకోనియా నుండి వారు వెళ్ళిపోయి లుస్త్రకు వెళ్ళినప్పుడు యూదులు వీళ్ళని వెంటబడుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు యూదులు వెంటబడటం, పౌలు పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటించడం యూదులకు రుచించల. వారు ఏ ఊర్లో ఆ ఊర్లో జనాల్ని రెచ్చగొట్టి ఈ పౌలు అనేటువంటి బర్నబా అనే వాళ్ళందరినీ కూడా తరిమేయండి అని చెప్పి రాళ్ళతో కొట్టిస్తుంటే ఊరు పడి పారిపోతా లుస్త్రకు వెళ్ళినప్పుడు అక్కడ బలహీనమైనటువంటి పాదములు గల ఒక మనిషి ఉన్నాడు. ఆ వ్యక్తి నడవలేడు, కానీ పౌలు చూశాడు. వాడు నడవటానికి కావలసిన విశ్వాసం ఉన్నట్టు గ్రహించాడు పౌలు. దిస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఇనఫ్ ఫెయిత్, హీ కుడ్ వాక్ అని చెప్పి అతని వైపు చూసి ప్రార్థన చేసి యేసునామములో అతన్ని నడవమంటే అతను లేచి గంతులేయటం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో ప్రజలందరూ చూశారు. అప్పటికి పౌలు వాక్యం చెప్తూ ఉంటాడు, అక్కడ ప్రకటిస్తున్నాడు ఆయనే. ఊరు ప్రజలందరూ గమనించారు, ఎక్కువ మాట్లాడుతుంది పౌలే. బర్నబా పక్క నుండి సైలెంట్గా కూర్చున్నాడు. ఎందుకంటే పౌలు ఉండగా బర్నబా నాకు తెలిసి ఎక్కువగా ప్రసంగించే బాధ్యత ఆయనకు ఉండేది కాదు. ఎందుకంటే పౌలు మరి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనే ఎక్కువగా సువార్త ప్రకటించే బాధ్యతను తీసుకున్న అపోస్తలుడు కనుక బర్నబా చాలా మృదు భాషి, నెమ్మదిగా ఉండేవాడు. పౌలు ఏం చెప్తుంటాడు సువార్త మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు చనిపోయి చివరికి లేచి మహిమ స్వరూపుడుగా ఆయన ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన నామమందు రక్షణ ఉంది, పునరుద్ధానం ఉంది అని ప్రకటిస్తున్నాడు కనుక ఎప్పుడైతే కుంటివాడు నడిచాడో ఆ ఊరిలో జనమందరూ పరిగెట్టుకుని గుమ్మిగూడి వచ్చేసి అరే దేవుళ్ళు మానవ శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చేశారు. వాళ్ళు అనుకుంటున్నారు పౌలు చెప్తుందేమో దేవుడు శరీరధారి వచ్చాడని చెప్తుంటే వాళ్ళు అనుకున్నారు ఆయన చెప్పేది ఎవరో కాదు ఈయనే అనుకుంటా. ఈ దేవుడే మెర్క్యూరీ జూపిటర్, హెర్మే, బృహస్పతి అనేటువంటి దేవుళ్ళు, గ్రీకుల దేవుళ్ళు దిగేసి శరీరంతో వచ్చేసారు మన మధ్యకి. లేకపోతే ఈ కుంటివాడు ఎలా నడుస్తాడు అని చెప్పి పూజారిని పిలిపించారు. హెర్మే అనేటువంటి గ్రీకు దేవుడు ఉద్యోగం ఏంటంటే స్వర్గలోకంలో, అది వాళ్ళ పురాణం ప్రకారంగా స్వర్గలోకంలో జ్యూస్ అనేటువంటి గ్రీకుల ప్రధాన దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే హెర్మేని పిలిచి హెర్మేకి చెప్పేవాడట. హెర్మే వెళ్ళి అందరికి అనౌన్స్మెంట్ చేసేవాడు. వెళ్ళి హెర్మే అంటే స్వర్గలోకంలో ముఖ్య ప్రసంగికుడు కనుక పౌలు ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఆయన వాళ్ళకి అర్థమైపోయింది ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఈయన చూస్తే సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఈయన హెర్మే, ఈయనేమో ద్యూపతి అని వాళ్ళు పేరు పెట్టేశారు. వాళ్ళకి అర్థమైంది అధికారంగా మాట్లాడుతున్నాడు ఇతను, ఎంతో స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు. వాళ్ళ భావంలో వాళ్ళ దేవుళ్ళతో వాళ్ళు పోల్చేసుకున్నారు. పౌల్ని పోల్చేసుకుని పూజారిని పిలిపించారు, పెద్ద కార్యక్రమం చేశారు, ఎడ్ల బండి కట్టించారు, పూలదండలు తెచ్చారు. వీళ్ళిద్దరిని ఊరేగించి ఆ దేవతా బలిపీఠం దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకు బలి ఇవ్వబోతుంటే పౌలు అన్నాడు, అయ్యా దయచేసి అట్లాంటి పని చేయమాకండి, మేమును మీ వంటి మనుషులవే, మేము దేవుళ్ళం కాదు. మేము చెప్పేది ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుని గురించి మేము చెప్తున్నాం, మా గురించి కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ గాడ్ హూ ఈజ్ లివింగ్, హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ఇట్. దాంట్లో ఉన్న వాటిని సృష్టించిన వాడు, సర్వశక్తిమంతుడు ఆయన గురించి మేము చెప్తుండడానికి వస్తే మీరేంటయ్యా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పూలదండలు వేసి మాకు బలు ఇస్తానంటారు. మేము మనుషులు. చూడండి ప్రకటించువాడు ఎంత యథార్థంగా ప్రవర్తించాడు.
అరే బర్నబా, ఇలాంటి క్రెడిట్ మనకు లభించడం మన జీవిత ధన్యత. కానీ మనకి బలిస్తే ఇచ్చారు, దేవుడు అంటే దేవుడు అన్నారు, కాసేపు ఈ ఊర్లో ఉండి హాయిగా వాళ్ళు పెట్టే పలహారాలు తింటా మనం దేవుళ్ళుగా ఊరే అనుకున్నారా? లేదు కదండి. గారడీ వాడైన సిమియోను కూడా వచ్చి పేతురు యోహానులు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ పొందడం చూసి, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకు కూడా ఆత్మ వచ్చేయాలి, ఇదిగో ఈ ద్రవ్యం తీసుకుని నాకు ఇచ్చేయండి అని అంటే దానికి పేతురు ఒప్పుకోలా. నీ హృదయము చాలా దుష్టత్వంతో నిండుకుంది, ఇలాంటి విషయాల్లో నీకు అసలు పాలు పంపులు లేవు అని అతన్ని ఆ పనిలో నుంచి పక్కకు నెట్టేశారు. యు ఆర్ అన్వర్ది. ప్రకటించువాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ప్రకటించువాడి మీదే రాజ్యం యొక్క గౌరవము నిలబడి ఉంటుంది. అధికారంగా మాట్లాడేటువంటి వ్యక్తితోనే అతని మాటలే రాజు పట్ల ప్రజలలో అభిమానం పెంచుతుంది. అంతేకాదండి, రాజు ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు, రాజు ప్రజలకు కనిపించడు. రాజు స్వరం ఎవరంటే ఈ ప్రకటించేవాడే. రాజు యొక్క మనసును వారి మధ్యకు వివరించేవాడు. ఇతనేదన్నా కొంచెం రెచ్చగొట్టే విధంగా చెప్పినా, కొంచెం భేదాభిప్రాయాలు కలిగించిన ప్రజలకు ఇతని మీద కాదు కోపం, రాజు మీద కోపం వచ్చేది. రాజ్యంలో అంతర్యుద్ధం మొదలైపోయేది. అందుకనే రాజులు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ప్రకటించేటువంటి వాడిని ఏరి కోరి మరీ చూసుకుని ఆ వ్యక్తిని నియమించేవాళ్ళట. దిస్ మ్యాన్ షుడ్ బి వెరీ జెంటిల్ మ్యాన్ అండ్ వెరీ హానెస్ట్ పర్సన్. చాలా యథార్థవంతుడిగా ఉండాలి, చాలా మృదు స్వభావం కలిగిన వాడై ఉండాలి, ముక్కోపిగా ఉండకూడదు, మృదు స్వభావం కలిగి ఉండాలి, సాత్వికంగా మాట్లాడాలి, ప్రజల యొక్క సాంప్రదాయాలు, ప్రజల యొక్క ఆలోచన సరళి, ప్రజల యొక్క భావోద్రేగాలు సమస్తం గ్రహించి మనోభావాలు కూడా తెలుసుకుని ఆ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో సమయస్ఫూర్తి గలవాడై మాట్లాడే వ్యక్తి. అతని యొక్క స్వరము, వేషము, విధానము అన్నీ ఆ రాజ్యము యొక్క గౌరవము ప్రతిష్ఠించే విధంగా, అది ఇంకా సుప్రతిష్టం చేసే విధంగా ఉండేవాడిని చూసుకునేవాళ్ళట. హల్లెలూయా. నిజంగా ఆ రాజులకే అంత రిక్వైర్మెంట్ ఉంటే సువార్త ప్రకటించేవాడు ఇలా ఉండాలని రాజాది రాజు అయినటువంటి దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క రాజ్యములో ఉన్నటువంటి దీవెనలను ప్రకటించేటువంటి ఈ యొక్క సువార్థికులు, బోధకులు దేవుని యొక్క పని చేయటానికి కేవలం పాస్టర్స్ ఒక్కళ్ళే కాదు, ప్రతి బిలీవర్ కూడా ప్రకటించాలి. కొందరు అనుకుంటారు, అబ్బో ఇది ప్రసంగం అంతా ఇవాళ ఆదివారం, ఇది సేవకులకు సంబంధించిన మంద కాదనుకుంటున్నారేమో. కాదండి. రక్షణ పొంది విశ్వసించి యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈ ప్రకటించు వాని బాధ్యత నిర్వహించాలి. అందరూ సువార్థికులే, కాపర్లు కాకపోవచ్చు. ఎవ్రీబడి ఈజ్ ఎన్ ఇవాంజలిస్ట్. అందరూ సువార్త ప్రకటించినప్పుడే సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే అందరం సర్వాంతర్యాములం కాదు. ఇప్పుడేదో సాధనాలు వచ్చినాయి కాబట్టి ఏదో సాధనాల ద్వారా చెప్తున్నాం, కానీ వ్యక్తిగా వెళ్ళాలంటే కొంతమంది దగ్గరికే వెళ్ళగలం, కొంతకాలమే తిరగగలం. కానీ అందరూ తిరిగి అందరూ చేస్తే ఎంతమంది రక్షించబడతారు, ఎంతమంది దేవుని రాజ్యంలో చేర్చబడతారు? కారణం ఏంటంటే ప్రకటించువాడు మొదటగా కరెక్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. తాను రాజుతో సహవాసం చేయాలి. అసలు ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు వినాలి. మొదట ఆయన ఏం సందేశం చెప్పమన్నాడో ఆ సందేశము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చేసుకుని ప్రజల ఎదుటికి వెళ్ళినప్పుడు ప్రజలను సంతృప్తిపరిచే విధంగా దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆ శాంతి సమాధానాలకు ఒక సాధనముగా, ఆయన వెలుగుకు ఒక ప్రతినిధిగా నీవు నిలబడాలి. పౌలు అగ్రిప్ప ఎదుట, ఫేస్తు ఎదుట, ఫెలిక్సు ఎదుట నిలబడినప్పుడు వారిని ఎంత చక్కగా సంబోధించాడు. ఘనత వహించిన ఫేస్తు, ఫెలిక్సు, అగ్రిప్ప రాజా అని వాళ్ళని ఎక్కడ తోలనాళ్ళ. ఏథెన్సు పట్టణమునకు వెళ్ళినప్పుడు, ఏథెన్సు పట్టణస్థులారా, మీరు అతి దేవతా భక్తి కలిగిన వారుగా నేను గమనించాను అని, మీ గురికి తెలియని దాన్ని నేను బోధిస్తానని ఎంతో చక్కగా ఆ ప్రజలు హృదయాలలో దేవుని మాటలు ఏ విధంగా ప్రకటించాలో చెప్పాడు. పౌలు ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయం 20వ వచనంలో, దేని నిమిత్తము సంకెళ్లలో ఉన్నానో దానిని
అనగా ఆ సువార్త మర్మమును మాట్లాడటానికి నేను నోరు తెరిచినప్పుడు, సువార్త మర్మమును మాట్లాడడానికి నోరు తెరిచినప్పుడు ధైర్యముగా మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడాలని మీరు విజ్ఞాపన చేయండి అని అడిగాడు. వాక్శక్తి కూడా కావాలి. ఈ యొక్క కెరూక్స్ అనేటువంటి ఈ ప్రకటించేటువంటి వ్యక్తిని వాళ్ళు చూసుకునేవాళ్ళు. మంచి స్వరం ఉండాలి, ఆ మంచి స్పష్టమైనటువంటి భాష ఉండాలి, చాలా చక్కగా మర్యాదగా చెప్పాలి, ప్రజలు ఎక్కడా కూడా అపార్థం చేసుకుని రాజ్యం పట్ల అగౌరవం రాకుండా ఉండే విధంగా అతను మాట్లాడాలి. అంతేకాదు, ఇతను పనిచేసిన తర్వాత కూడా విడిగా తన యొక్క కుటుంబ జీవితంలో కూడా మర్యాదగా జీవించాలి. అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటేనే ఆ పనిలో అతన్ని నియమించుకునేవాళ్ళు. ఈ యొక్క ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సమాధాన సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నాయి. వెళ్ళి ప్రకటించని ఎడల వారు ఎట్లు తెలుసుకుంటారు? తెలియని వానికి ఎట్లు వారు ప్రార్థిస్తారు? తెలియాలంటే ప్రకటించేవాడు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాం అంటే, ముందుగా మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద కూర్చుని దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ సత్యమేదో మనం అర్థం చేసుకుని, సువార్త ఏదో మనము గ్రహించి, ఆ రాజ్యమును గురించి మనం వెళ్ళి అప్పుడు ప్రజలకు వెళ్ళి ప్రకటిస్తే అనేక మంది దేవుని వైపు తిరగటానికి వీలుంటుంది. అపోస్తుల కార్యములు మనం చదివితే అపోస్తులు ఖచ్చితంగా అదే విధంగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు వెలుపటికొచ్చి బోధించగా 3,000 మంది రక్షించబడ్డారు. మరలా అతను బోధిస్తే 5,000 మంది రక్షించబడ్డారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు, దేవాలయంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అనేక మంది ప్రభు పక్షాన్ని చేరారంట. వచ్చి ఎందుకు చేరారు? ఈ ప్రకటించేవారు చక్కగా ప్రకటించారు. వారి మాటలు విన్నవారు, పౌలు బోధించినప్పుడు, పేతురు బోధించినప్పుడు, యోహాను బోధించినప్పుడు, అపోస్తులు బోధిస్తే భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారా అని ఆనాటి ఆ ప్రజలు గ్రహించగలిగారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో కూడా మనమందరం సర్వలోకానికి సువార్త ప్రకటించేటువంటి ఈ బాధ్యతను మనమందరం తీసుకుందాం. ప్రభువా, నీ పని కొరకు నేను సిద్ధమవుతున్నాను. నీ పని కొరకు నన్ను వాడుకో ప్రభువా. నాకు మంచి పెదవులు ఇవ్వు ప్రభువా. నాకు మంచి నోరు ఇవ్వు ప్రభువా. నాకు వాక్శక్తి ఇవ్వు ప్రభువా. నీ మాటలు నేను చెప్పాలి నాయన. ఎందుకంటే ఇంకెంతకాలం ఉంటుంది ఈ లోకం? ఇంకెంతకాలం ఉంటుంది ఈ లోకపు ఆశలు? ఈ పరిస్థితుల్లో ప్రజలకు నిరీక్షణ కావాలి. రాబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి చెప్పాలి మనం. ఇదిగో వస్తుంది దేవుని యొక్క రాజ్యం. ఇదిగో రాజు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? రాజు వచ్చి శత్రువులందరినీ కూడా నిర్మూలించి మన రాజ్యమును స్వతంత్రం చేయటానికి వస్తున్నాడు. ఆయన హీఈస్ కమింగ్ టు లిబరేట్ us. He is coming to make a final war against the kingdom of the darkness. We have to proclaim the coming Messiah, Lord Jesus Christ, who is going to come very soon as a King of Kings and Lord of Lords. Let us prepare the way for the Lord. ప్రభు కొరకు మార్గమును సిద్ధపరచుదాం. ప్రభు కొరకు రాజమార్గాన్ని మనం ఏర్పాటు చేద్దాం. మనం ఒక హెరాల్డర్గా ముందు చాటించుకుంటూ వెళ్దాం. మనం సమాధాన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి ప్రజలను ఈ రాజుతో సమాధానపరచుదాం, సంధి చేద్దాం, అందరినీ కూడా ఆయన యొద్దకు నడిపిద్దాం. లెట్ us మేక్ దిస్ కింగ్డమ్ ఎ గ్రేట్ కింగ్డమ్. లెట్ us proclaim to all the tribes and all the tongue and all the nations about the coming Messiah. ప్రభు అయిన యేసుని గురించి మనం ప్రకటిస్తే ప్రజల్లో గొప్ప నిరీక్షణ, సంతోషం, సమాధానం నింపబడుతుంది. ఈరోజు ప్రజలు ఆశతో చూస్తున్నారు, ఎవరైనా వచ్చి మాకు సువార్త చెప్తే బాగుండని చెప్పి. నీవు వెళ్ళగలవా? నీవు సిద్ధమేనా? అయితే ఈ మాటను అర్థం చేసుకోండి. ప్రకటించువాడు అనేది, ప్రకటించుడి అని ప్రభు అప్పగించిన ఆ పని చాలా చాలా బాధ్యతతో కూడింది, సాధనతో కూడింది, నిష్ఠతో కూడింది, నియమముతో కూడింది. నిష్ఠ, నియమము, బాధ్యత, నిరంతరము దేవుని యొద్ద నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్నది
చెప్పటం, అనేక మందికి ప్రకటించటం మనకు వస్తే మన ప్రకటన ద్వారా ఎంతోమంది దేవుని మాటలు వింటారు. ఇక్కడ నేను ప్రకటించటం అనేటువంటి ఈ యొక్క కెరూక్స్ అనేటువంటి ఈ కెరూసు అనే ప్రకటన యొక్క తాత్పర్యం ఏంటంటే, అతడు ఏది కూడా తన సొంత ఉద్దేశంతో కానీ, ఏది ఆర్గ్యుమెంట్ కానీ, డిబేట్ కానీ అతనేమి చేయడు. ఎవరితో వెళ్ళి వాదించడు, ఎవరితో వెళ్ళి గొడవలు పెట్టుకోడు, ఎవరిని వెళ్ళి రెచ్చగొట్టడు. అతని పని ఏంటంటే చక్కగా వివరించి చెప్పడమే. చెప్పిన తర్వాత ఆ నిర్ణయము ప్రజల యొక్క హృదయ స్పందన ప్రకారంగా వారు తీసుకునేటువంటి నిర్ణయం ఏది. మనం గనక మన పని చేస్తే దేవుడు ఆయన పని చేసుకుంటాడు. పౌలు బోధిస్తే లూదియా హృదయం తెరవబడినట్లు దేవుడు అనేక హృదయాలు తెరుచుకుంటాడు. మరి ఈ యొక్క దుర్దినాల్లో, ఈ లోకమంతా భయంకరంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఏం చేద్దాం, మనం ఏం చేసి మనం దేవుణ్ణి సంతోషపెట్టుకోగలమంటే దేవుని మాటలు స్పష్టంగా చెప్పటం ద్వారానే. ఇవాళ కల్పనా కథలు చెప్పేటువంటి వారు ఎంతోమంది వచ్చేశారు, ప్రకటిస్తున్నారు, కానీ ఆ ప్రకటనలో స్పష్టత లేదు. ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, ద మెయిన్ థింగ్ ఈజ్ టు కీప్ ద మెయిన్ థింగ్ అన్నారు. అంతే కదా. ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమైన దాన్ని ముఖ్యమైనదిగా ఉంచటమే ముఖ్యమైనది. ముఖ్యమైన దాన్ని తీసేసి ముఖ్యము కాని దాన్ని తీసుకొచ్చి పెడితే దట్స్ నాట్ ద మెయిన్ థింగ్. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? ద మెయిన్ థింగ్ ఈజ్ ద కింగ్డమ్, ద సాల్వేషన్, రిపెంటెన్స్, ఫర్గివ్నెస్ అన్నాడు. యోదయ, గలిలయ, సమరయ, బూదిగంతాల వరకు మారు మనసు, పాపక్షమాపణ, పరలోక రాజ్యము ప్రకటించబడాలి. ఇదంతా హ్యావ్ టు బి ప్రొక్లెయిమ్డ్. ప్రకటిస్తే అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలో మేలు పొందుతారు, ఆశీర్వదించబడతారు. కనుక ముఖ్యమైనది దేవుడు కోరుకుంటుంది, మనం కూడా అందరూ ప్రకటించువారుగా మారాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రకటించువాడవ్వాలి, ప్రతి ఒక్క విశ్వాసి ప్రకటించువాడవ్వాలి. రాజ్యమును గురించి తెలుసుకోవాలి, రాజ్యం యొక్క విలువను నిలబెట్టాలి, రాజ్యమునకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు సవివరంగా, స్పష్టంగా, చక్కగా బోధిస్తే ఈ రాజ్యం ఎంత విస్తరిస్తుందంటే, దానియేలు అన్నాడు, రాజా, ఆ రాజుల కాలములో ఆకాశమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యము ముందున్న రాజ్యములన్నిటినీ తుత్తనీయులుగా చేస్తుంది. అది దంచి వాటిని పొడి పొడిగా చేస్తే అవి గాలికన్నీ ఎగిరిపోతే, ఈ రాజ్యం మాత్రం చిన్న రాయి వంటి ఈ రాయి తమరు చూసింది సర్వభూతలమంతా వ్యాపించిన మహాపర్వతంగా పెరిగిపోయింది రాజా. అది దేవుని రాజ్యం అని ఆనాడు దానియేలు ఆ కమింగ్ కింగ్డమ్ గురించి రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి చెప్పాడు కదండి. మనం మన పని చేస్తే ఇది సర్వభూతలమంతా పెరిగిపోద్ది, మహాపర్వతం వలె, శిఖరము వలె ఈ రాజ్యము స్థాపించబడుతుంది. మరి సహోదరి సహోదరులారా, ఈ అంత్య దినాల్లో యేసు ప్రభువారు చెప్పిన మాటను మనం నెరవేరుద్దామా? అన్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై భూలోకమందంతటా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము వచ్చునని మత్తయి సువార్త 24లో ప్రభు చెప్పాడు. సో ఎండ్ వచ్చేస్తుంది, అంతం యొక్క సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో అంతము రాకముందు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి. ప్రకటించేవాడు కావాలి, స్పష్టంగా ప్రకటించాలి. అప్పుడు ప్రభు చెప్పినట్లు ఆయన యొక్క మహిమగల రాజ్యం భూలోకంలోనికి దిగి రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ యొక్క కడవరి దినాల్లో, అంతము సమీపించుచున్న దినాల్లో నీ రాజ్య సువార్త ప్రకటించడానికి నేను వెళ్తాను, నన్ను పంపు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. లార్డ్, హియర్ ఐ యామ్, ప్లీజ్ సెండ్ మీ యాజ్ an ambassador to your kingdom. I will go for you, Lord. I will proclaim and declare to all the nations about the coming kingdom of Lord Jesus. రాబోతున్న క్రీస్తు రాజ్యమును గురించి, ఆ మహిమగల రాజ్యమును గురించి నేను వెళ్ళి ప్రకటిస్తాను ప్రభువా. శిష్యునికి తగిన నోరు నాకు దయచేయండి. ప్రార్థిద్దామండి అందరం.
ఇదిగో దేవా నేనున్నాను నాయన, ఇదిగో ప్రభువా నేనున్నాను నాయన, నన్ను వాడుకో ప్రభువా, ఈ మంటి ఘటమును వాడుకో ప్రభువా. నీ మహిమార్థమైనటువంటి 4 మాటలైనా చెప్పటం నాకు నేర్పించు నాయన. నీ రక్షణను గురించి నేను బోధించుట నాకు దయచేయండి ప్రభువా. యెషయా అంటాడు, ప్రభువా మా వర్తమానం ఎవడు విన్నాడయ్యా? దేవుని వర్తమానము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళేవాడెవరు? తీసుకెళ్తేనే కదా ఎవరైనా వినేది. ఈరోజు అనేక ఆత్మలు నశించిపోతూ మనం చూస్తున్నాం. మన హృదయంలో భారం పెరగాలి, చింత పెరగాలి, దిగులు పెరగాలి. ప్రభువా దేవా నీకు స్తోత్రాలు. అంత్య దినాల్లో సర్వజనులపైన నా ఆత్మను కుమ్మరిస్తా అన్న ప్రభువా, కడవరి దినాల్లో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మా కుమారులు మా కుమార్తెలు ప్రవచించాలి, దర్శనములు చూడాలి, నీ మాటలు చెప్పాలి, నీ యొక్క నోటి బోరలుగా మారాలి, సువార్త ప్రకటించు సాధనాలు అవ్వాలి, ప్రకటించు మహాసైన్యం అవ్వాలి నాయన. ఓ హల్లెలూయా. సియోను నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించేటువంటి వారు కావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఇంతవరకు మీ నామమును ప్రభువా స్తుతించడానికి, మీ మాటలు మేము ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయము తరుణం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినిన వాక్యం అనేక మంది నైనా నీ మాటలుగా స్వీకరించి, నీ దాసుడు నైనా నీ సేవకుని మాటలు కాదు, నీ మాటలని ప్రభువా, నీ రాజ్య సంబంధమైన మాటలని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ నీ మహిమగల రాజ్య నిర్మాణంలో ప్రభువా కార్యసిద్ధి కలిగినటువంటి వారుగా చేయటానికి నాయనంటే బలపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్శక్తిని దయచేయండి, ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా రాష్ట్రము కొరకు, మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. నలిగిపోతున్న ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉండి భయంకరమైన దుస్థితిలో ఉండి రోధిస్తూ ఉన్నారు. అలాంటి వారిని కనికరించి మీ గాయపడిన చేత్తో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నువ్వెంత కనికరంగల దేవుడు నాయన. ఈ యొక్క రోగాన్ని నిలిపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దాని శక్తిని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డకు నాయన రోగ నిరోధక శక్తిని దయచేయండి. విశ్వాసం ద్వారా బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన బలంతో నాయన వారిని శక్తితో నింపమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన మా యొక్క దేశ ప్రధానిని, మా దేశ అధికారులను, మా దేశమును కాపాడుచున్న సైన్యాన్ని, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్రంలో ఉన్న అధికారులను, నిరంతరం వైద్య సేవలు చేస్తున్నటువంటి వైద్య సేవకులకు, వైద్యులకు, బృందమంతటికి తోడై ఉండండి, కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. యెరూషలేమునకు సమాధానమును, శాంతిని, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ వ్యాధి నుంచి నాయన విడుదలకు తరుణోపాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశోధకులకు సహాయం చేయండి, వారికి జ్ఞానమును దయచేయండి. మొదట వ్యాక్సిన్ కనుగొన్నవాడు ఒక క్రైస్తవుడే అని మేము చదువుతున్నాం నాయన. ఆ రోజుల్లో ఆ వ్యాక్సిన్ ఏ విధంగా అయితే నీవు ఆ బిడ్డ ద్వారా నువ్వు లోకానికి అందించావో, అదేవిధంగా ప్రభువా ఈ కాలంలో కూడా ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. ఏ దేశంలోనైనా ఎక్కడో ఒక చోట నైనా వారు పరిష్కారం కనుగొని ప్రజలు సంతోషంగా బ్రతకగలగడానికి నిజంగా ప్రభువా ఈ తుచ్చమైనటువంటి ఈ లోకాన్ని కాకుండా పరసంబంధమైన నిత్య జీవార్థమైన విలువ కలిగిన శ్రేష్టమైన రాజ్యమును వెతుకుటకు ప్రభువా ప్రతి బిడ్డను ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత మీరే పొందండి. అవసరతల్లో ఉన్న వారి యొక్క అక్కర్లు, అవసరాలన్నిటినీ యేసుక్రీస్తు మహిమేశ్వరం చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఏ బలహీనతల్లో, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఈ యొక్క లైవ్లో ఉండి ఏకీభవిస్తున్నారో, దుఃఖపడుతున్నారో, వారందరి యొక్క మనోవేదనలన్నిటిని తొలగించి దుఃఖమును నాట్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తి, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి బిడ్డనైనా నా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు, మా దేవుని యందు నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానని నీ నామమున సాక్ష్యం చెప్పుటకు తండ్రి ప్రతి బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యవంతుని చేయమని అడుగుతున్నాను. ఘనత మహిమ మీరే పొందండి. మరొకసారి మేమందరం కలుసుకునేంత వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాపాడుతూ నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ ఆయన రాకడ వచ్చు పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. ఆమేన్. షలోమ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తూ పరిచర్యకు సహకరిస్తున్నటువంటి అందరికీ మరొకసారి పేరు పేరిట నా హృదయపూర్వక వందనాలు. అనేక మంది యొక్క రక్షణార్థమై ఈ సేవ కొనసాగించడానికి ప్రభువు మీకు ఇచ్చినటువంటి వాటిలో నుండి ఈ పరిచర్యను ప్రోత్సహించండి. కానుకలు సమర్పించాలనుకున్న వారు మీ ముందు ఉన్నటువంటి జీపే 8497973399 అనేటువంటి నెంబర్కు మీ యొక్క అర్పణలు పంపించండి. దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకోండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరొకసారి అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. గాడ్ బీ విత్ యూ. అందరికీ వందనాలు.